అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు ఈ పిక్చర్ ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటి అంటే, ఒకసారి చూడండి. పైన 1980స్‌లో ఎట్లా ఉన్నారు, 2025 ఇప్పుడు 24 అక్కడ రాస్తుంది కానీ 2025 ఇప్పుడు ఎలా ఉన్నారో నేర్చుకుందాం. పైన 1980s దాంట్లో చక్కగా ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కూర్చొని అన్నాలు అన్నీ దగ్గర పెట్టుకొని అందరు ఫస్ట్ ప్రేయర్ చేసుకొని, అంటే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని అప్పుడు ఫుడ్ తినడం స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటిది, కుటుంబ ప్రార్థన అన్నది చాలా అవసరము. మనము భోజనం చేసే ముందు ఈ విధంగా భోంచేస్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. విడిగా అయిన కుటుంబ ప్రార్థన చేసుకొని తర్వాత భోజనం చేయడం అలా చేయొచ్చు. ఇక్కడ అందరూ కూర్చొని భోంచేస్తున్నారు. అలానే కింద చూడండి, ప్రతి ఒక్కళ్ళు 2025కి వచ్చేసరికి ఎలా మారిపోయారో, దాదాపు ఒక 34-35 ఇయర్స్ కల్లా ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఒక ఫోను లేకపోతే ఒక ట్యాబ్ ఏదైనా సరే వాళ్ళ చేతిలో ఉంది. వాటితో ఒక పక్కన ఎదురుగా భోజనాలు పెట్టుకున్నా కూడా వాటిని తినకుండా ఎదురుగా కూర్చొని వాటినే చూస్తూ వాటితోనే ఎంజాయ్ చేస్తూ, కనీసం ఎదుటి వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఒకళ్ళు సంభాషించుకోకుండా ఇట్లానే ఫోనుల్లో మునిగిపోతూ ఈ విధంగానే వాళ్ళు జీవనం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతము మన లైఫ్లో ఈ విధంగానే ఉందా అన్నది మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఒకవేళ ఫుడ్ తినేటప్పుడనే కాదు, మిగతా టైంలోనైనా మన ఇంటికి వచ్చినటువంటి మన హస్బెండ్తో లేకపోతే పిల్లలతో ఏ విధంగా టైం స్పెండ్ చేస్తున్నాము. ఫోన్లో మనం టైం స్పెండ్ చేసినప్పుడు ఎదుటివారు మనల్ని చూసి మన పిల్లలు కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా మా మమ్మీ టీవీ చూస్తుంది కదా, నేను కూడా చూస్తే ఏమైంది అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. లేకపోతే మా మమ్మీ ఫోన్ చూసుకుంటుంది కదా, నేను కూడా ఫోన్ చూసుకుంటే ఏమైంది అని తన దగ్గర ఏమన్నా ఫోన్ కానీ ట్యాబ్ కానీ అట్లా ఏమన్నా ఉంటే వాటిని చూసుకుంటూ ఉంటారు. మనల్ని చూసే వాళ్ళు పెరుగుతారు కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా తయారవుతారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకునేది మనం పర్ఫెక్ట్గా ఉండాలి అన్నది నేర్చుకోవాలన్నమాట. నేను కూడా ఈ విషయంలో సరి చేసుకోవాల్సిన విషయం ఉంది. నాకు ఇంట్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది కూడా. కాబట్టి మనం ఈ రోజుటి నుంచి దీన్ని అవాయిడ్ చేద్దాం. ఏది అనంటే ఫోన్ చూడడము. ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు, ఏమైనా నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి ఆ విధంగా మనం ఫోన్ యూస్ చేసుకోవచ్చు. కానీ మన ఎదురుగా మన పిల్లవాళ్ళు కానీ లేకపోతే మన హస్బెండ్ కానీ అట్లా ఉన్నప్పుడు, ఇప్పుడు హస్బెండ్తోనైనా సరే తనతో చక్కగా మాట్లాడడం, ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు మాటలు ఏమన్నా సరే ఉన్నా కూడా ఓకే. అంటే చిన్న చిన్న గిల్లి కజ్జాలు అలాంటివి ఉంటే ఓకే. అయితే ఇద్దరు మాట్లాడేది హెల్తీగా ఉండాలి. మాట్లాడే మాటలు చాలా సంతోషంగా, హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకోవడము, అలా ఉండడం వల్ల బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుందనమాట. అలా కాకుండా తను ఉన్నా కూడా, హస్బెండ్ ఉన్నా కూడా తనని పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉండడము, లేకపోతే వైఫ్ ఉన్నా కూడా వైఫ్ని పట్టించుకోకుండా ఫోన్లోనే మునిగిపోతూ అందులోనే సంతోషం వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాండింగ్ అన్నది కొంచెం కొంచెం తగ్గిపోతూ ఒక్కొక్కసారి అది సన్నగిల్లే పరిస్థితి కూడా అవుతుందనమాట. నాకు విలువ ఇవ్వడం లేదు, నాకు వాల్యూ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి మనిషి మనల్ని అనుకోవచ్చు. అదే చిన్నపిల్లలు, వాళ్ళు చిన్న చిన్న మనస్తత్వాలు ఉంటాయి. వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని వేరే దానిలో వెతుక్కోవాలని చూస్తారనమాట. మనం ఏ విధంగా అయితే ఫోన్లో వెతుక్కుంటామో వాళ్ళు కూడా ఆ విధంగానే ఫోన్లో వెతుక్కుంటారు. ఇది మంచి సిచ్యువేషనా అని అంటే ఖచ్చితంగా కాదు. అనారోగ్య పరిస్థితే. మామూలుగా మన స్పిరిచువల్గా చూసినా అనారోగ్య పరిస్థితే ఉంటుంది. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని చూసినా అనారోగ్య పరిస్థితే ఉంటుందన్నమాట. అన్‌హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒకవేళ పక్కన పెట్టేసేసి గొడవలు స్టార్ట్ చేసుకోవడము అలాంటివి ఏదైనా సరే అవుతుంది. అలా కాకుండా మనల్ని మనము ఎంతసేపు ఉంటాం ఖచ్చితంగా చెప్పండి. మార్నింగ్ 10కి అట్లా బయటకెళ్ళిపోతే ఈవినింగ్ 5 ఆర్ 6కి ఇంటికొస్తారు. తర్వాత మళ్ళీ ఒక 8 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోతారు. మిగతా ఎంత టైం ఉంటుంది ఖచ్చితంగా గట్టిగా ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ ఉంటుంది అందరూ కలిసి ఉండేది ఫ్యామిలీ అంతా. మరి ఆ 5 అవర్స్‌లో కూడా మనం మాట్లాడుకోకుండా ఒక 1 అవర్ 2 అవర్స్‌లో ఫోన్‌తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటే మరి బాండింగ్ ఎలా రిలీజ్ అవుతుంది? బాండింగ్ ఎలా పెరుగుతుంది? ఖచ్చితంగా వాళ్ళ మనుషులు దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళ మనసులు చాలా దూరంగా ఉన్నట్టు ఉంటాయి. కాబట్టి
ఈ రోజటి నుంచి మాట్లాడడానికి, మంచిగా ఉండడానికి, హెల్తీ కాన్వర్సేషన్ చేసుకొని సంతోషంగా గడపడానికి మనమందరం దేవుడు కూడా అటువంటి ఇంటిని, అటువంటి గృహాన్ని ఇష్టపడతాడనమాట. పైన చూసినట్లుగా మనం ప్రేయర్‌లో దేవునిలో ఎక్కువ సమయం గడుపుతూ దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ, లేకపోతే మన హెల్తీ కాన్వర్సేషన్ మాట్లాడుకుంటూ, ఆ విధంగా మనల్ని మనం స్పిరిచువల్‌గా డెవలప్ చేసుకుంటూ ఉన్నప్పుడు హెల్తీ ఎన్విరాన్మెంట్ అన్నది ఉంటుంది. ఈ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఎలా వస్తుంది? యేసయ్య మన గృహంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి హెల్తీ ఎన్విరాన్మెంట్ వస్తుంది. ఎక్కడైతే గొడవలుంటాయో, అంటే చిన్న చిన్న విషయాలు కాకుండా పెద్ద పెద్దవి గొడవలు పడడము, కొట్టుకోవడం గానీ, ఏడ్చుకోవడము ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఆ ఇంట్లో దేవుడు లేనట్టే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లో లేనట్టే. ఎక్కడైతే సంతోషంగా ఉంటారో, ఎక్కడైతే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుందో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టు అనమాట. కాబట్టి ఆయన ఉంటే సమాధానము, శాంతి ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? ఒకవేళ ఉంటే మనం ఎట్లా ఉన్నాము అని చెప్పేసి చూసుకోవాలి. మన యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఆ ఇంట్లో నెమ్మది, శాంతి, సమాధానం, ప్రేమ అవన్నీ కలుగుతాయి. ఆత్మ ఫలాల్లో ఉన్నటువంటివి ఉన్నాయి కదా! ప్రతీది మనకు కలుగుతుంది. ఒకవేళ అందులో ఏదైనా సరే మిస్ అవుతుంది అనంటే ఆయన మీకు దూరంగా ఉన్నాడు, మీ ఇంట్లో లేరు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పిక్చర్ ద్వారా మనం ఈ విషయాలను మనం నేర్చుకున్నామని అనుకున్నాము. ఖచ్చితంగా నేను కూడా నా లైఫ్‌లో వాటిని సరి చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు కూడా సరి చేసుకుంటారని నమ్ముతూ, విశ్వసిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.